దాంతో వెనుకబడుతున్నాడు. అయ్యో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే మన సిమెంట్ ఇటుకలు అయితే వచ్చినాయి కదా, దీంతో ఒక వీడియో అయితే షూట్ చేసినాం. ఈ స్ట్రక్చర్ చూసి ఏం తయారు చేసి ఉంటామో ఒక కామెంట్ అయితే వేయరి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ కామెంట్ చేస్తారో. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే, మన బేస్మెంట్ వర్క్ వచ్చేసి ఆ పిల్లర్ బీమ్ పోసిన తర్వాత మొత్తం ఆగిపోయింది వర్క్. దగ్గర ఎన్ని రోజులు, 10-15 రోజులు అవుతుందా కూర? నువ్వు వచ్చినప్పటి నుంచి ఆగిపోయింది. నువ్వు ఏమంటే అడుగు పెట్టినావు, బీమ్ పోసినా అయిపోయింది, వీడు వచ్చినాకనే అయిపోయింది. కానీ సిమెంట్ ఇటుకలు విని వాళ్ళనే వచ్చినాయి అనుకోవచ్చు. వీడు టైసన్ పోయే తీసుకొచ్చారు. సో రేపు వర్కర్లు వస్తారట, వాళ్ళు రేపొత్తాం అనబట్టి దగ్గర 4-5 రోజులు అవుతుంది. సో అందుకే ఈరోజు ఏం చేస్తున్నామంటే, ఒకవేళ రేపు వస్తే మళ్ళీ ఆగమాగం ఉండొద్దని చెప్పేసి ఇప్పుడు మాకు దొరికిన ఈ టైంలోనే ఇక్కడ ఉన్న ఇటుకలన్నీ దాని మీద వేసుకుంటాం. మీరు ఎప్పుడు చూసిరా అంటే, ఫస్ట్ బేస్మెంట్ కట్టినప్పుడు గ్రానైట్ వేసుకున్నాం చూడు, సేమ్ దాని టైప్. ఈ గ్రానైట్ తక్కువేం కాదు, ఒక్కొక్కటి గ్రానైట్ అంత బరువు ఉన్నది. ఏం చేస్తామంటే ఒక చైన్ కడతాం. ఇక అటు వారేసి కూడా తీసుకోవాలి. సకలే అది డాంబర్ పెట్టాల్సింది. దేనికి పెడతా అర్రదని ఏమని చెప్పిన, లోపల సైడ్ ఏ బాటం పోతుందో దానికి పెడతారు. మీ సైడ్ వేసిన మరి గిరాన్ కింద వేసిన అది కూడా పోతుంది కదా, ఇటు తగ్గుతుంది కదా. ఎందుకు పోతుంది? గోడ తగ్గదా ఇది? అది ఎందుకు పోతుంది? నేనే కావాలని. ఎందుకు కథలు వాడకి కాదురా, గోడ తగ్గుతుంది. అది కూడా లోపల అంతే కాదురా, ఏం కాదు. ఏమైతుంది మనకు సెకండ్ హ్యాండ్ కనబడుతుంది. కలర్ వేసుకుంటాం కదా, వేరే కలర్ వేసుకుంటాం కదా. ఓన్లీ వేయాల్సింది వేరే కలర్ వేసుకోవచ్చు, కాకపోతే వేస్ట్ చేసినందుకు కాదురా. వేస్ట్ చేసాడు కాదు, ఇప్పుడు డబ్బా మిగులుతుంది. ఏం చేసుకుంటావు? ఏ డబ్బా? ఇంకా మిస్టేక్ ఏడు చేసిండు సాడి ఎవరేగో. ఇక కడప మునుగుతే కొద్దిగా మునుగుతుంది. గిడ వేసేది ఉండే ఇట్లా ఒక చిన్న కట్టు. ఏది గిడ ఇదేనా పోయేది లోపలికి మెయిన్. లోపలికి అసలుకే పోదు. మీద బల్ల, నాకు తెలిసి మీద బల్ల పెట్టుకోమంటాడు. అది పెట్టుకోమంటాడు. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? అరే గిందాకనే మునుగుతుంది, ఇది టచ్ అవుతుంది, గిడికి ఎందుకు ఓకే రా. ఇది కూడా గోడ కాంతది కదా అన్నది. నీకు బయటకి మొత్తం ఇట్లా డైరెక్ట్ కనబడుతుంది. నీకు జింగిడి కానీ కొద్దిగా గోడకైతే అంతది కదా. ఇది అందుంటా మరి గోడకి జింగిడిగా ఇటుక డైరెక్ట్ దీనికి ఇది అంతది. ఆనయి ఇది ఆనపోయిన ఏం కాదు, కలర్ వేసుకోవచ్చు. మిగిలింది ఎత్తే ఏమైంది? ఇప్పుడు ఎత్తేసిండు కదా, గిరానికి వేద్దని నువ్వు ఏం అడగాలి తెలుసా? దీనికి వేసి వేస్ట్ చేసినా వేసే కిటికీలకి ఎత్తే అయిపోవు కదా అనాలి. కిటికీలు కూడా లోపల జింగిడిగా మొత్తం కూడా కొట్టిండు దాన్ని. కిటికీలకు వద్దా కిటికీలకు వద్దానడా? కిటికీ కాక గీ డాంబర్ వేసుకుంటారు ఎవడైనా కిట్లకు. లోపలికి రా. లోపలికి పోయేదానికి ఏమెత్తారు? ఈ కలర్ వేసుకుంటారు. ఏ కలర్? ఈ కలర్ వేసుకుంటారు. గది కాదు, లోపలికి పోయే వాటికి రా, ఖరాబ్ కాకుండా. అలా ఈ లోపలి దానికి వేసుకునే చిన్న దొరుకుతారు అలా. అలా చిన్న దొరుకుతుందా? చిన్నది ఒక డబ్బా తీసుకొచ్చి ఇక లోపలికి పోయే వాటికి వేద్దాం. మేము ఒక బండి తయారు చేసినాం. ఇగో మన ఇటుకలకు. నువ్వు కాదు, నేను. ఇవ్వలే మేమైతే సరే. మేము ఒక బండి తయారు చేసినాం నిన్న. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కాదు, అవి ఇటుకలు వేసుకోవాలి. ఇటుకలు ఊకే ఎత్తుకోవే బదులు 6-7 ఇటుకలు పోతాయి. ఒకటేసారి 6 పోయినంత ఉంటది. మంచి ఒకటేసారి 6 ఇటుకలు వేసుకొని మంచిగా పోవాలి. గుంజుకపోతే అది పోదు. సరేనా? ఎట్లా? అదే మంచి చేసుకుని మంచి ఇట్లా గుంజుకపోవాలి. కానీ మంచిగా ఉన్నాడు గుంజుకపోయినా అనుకో ఇరిగిపోతుంది. నువ్వే గుంజాలి. అయితే మీరు రెడీ చేసేసరికి మేము 10 రాలేదు. ఒక్కసారి సెట్ అయింది అనుకో, మీరు 2 రౌండ్ల 12 రోజులు ఎత్తా. నేను ఇలా చూడు, నేనే మేము తయారు చేసినాం అనుకో. తాడుగట్టుడు వస్తలేదు, గిడిగట్ట అన్నట. గడ్డి కడుతుండ అన్న పోరు తెలియదు. ఒక మళ్ళీ ఏమన్నా నేను తయారు చేసినా అంటాడు. తాడుగట్టు నీకు వస్తలే కానీ ఏమన్నా అట్లా ఆవట్ పట్టుకోవాలి. ఇది తీసుకురా, లోడ్ చేద్దాం. యాక్చువల్గా గిట్టు ఉండాలి, గుంజుకోవాలి, ముంగట్టుకుండాలి. దగ్గర గిరి పెట్టు. ఈ పప్పాకి ఊరాకుండా ఉంటుంది మళ్ళీ. లేతుందా? చలో బండి లోడాడు. నువ్వు కిందకి రాయకు దాన్ని. ఎన్ని పోతున్నాయిరా? 7. వేడే వెనక పెట్టుబడుతున్నా. వెనకెంత పెట్టుబడుతుంది? ఏం బండి తయారు చేసిరా? వదలేదు. నువ్వు ఇప్పుడు చూమన్నా ఈ సగం మలుపుతలేరు, జింగిడిగాలు చూసుకోలేరా? ఓమేద్దాం ఆయన నువ్వురి నువ్వే డ్రమ్ము గుద్దురి.
ఇట్లా మలుపుర్రా మేము తయారు చేసినాం మేము ఏది బండి ఇక్కడ గుంజిపోరా చూసా పని అంతా ఒక్కతో అయిపోయినాక గుంజిపో దాన్ని ఆపరేట్ చేస్తలేదు 10 మందిలో పాన్ తాగదు వీళ్ళు ఇక్కడ చేరాయి పోర్రా అన్న వద్దు ఇది కాదని చెప్పి తయారైతుంది గుంజా తయారైద్దామంటే గుంజ మలప శాతం ఫోన్ ఇగో చలో గుంజు గుంజాలి ఎక్కలేట గుంజాలిగా అయిపోయి బ్రేక్ ఇస్తే మళ్ళాడ దాంతో వెనుక పడుతున్నాడు ఇగో ఈ పక్క అరే దారా డుమ్ముగా అదే జర్రా నువ్వు బండి ఈ బండి ఇగో గుంజురా ఉయ్ హై 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 గుర్తి పారుతుందా చాలది తిరిగే పీకింది ఒకటేసారి ఏడు వచ్చినాయా లేదా పొద్దుగాలనే ఇటుకలేస్తారు కదా మంచి ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది అట్లా ఘోర కాదు సిమ్ అవుతుంది ఓ ఇట్లా చక్కగా లైన్ వరకు జర ఏమనిపించలేదు ఎట్లుంది ఇప్పుడు పడు 2 కిలోలు తగ్గుతుంది ఏగా తగ్గాలి 2 కాదు 4 కిలోలు తగ్గిన ఏం కాదు ఏమి వచ్చావు టిఫిన్ చేసేస్తావు ఏంది మంచిగా నిజంగా టైసన్ చెప్పినట్టు పొద్దుల మస్తు ఎక్సర్సైజ్ అవుతుంది మంచి అనిపిస్తుంది మళ్ళా టైసన్ తిన్నదంటే అరిగినాడు టైసన్ మంచిగా ఇటుక బట్టలతో ఇటుక పోయినా నేను అప్పుడెప్పుడు చెప్పిన మంచిగా మాట్లాడమని పోదుము మంచిగా ఆరామ్సే ట్రాక్టర్ మనకే ఉంది ట్రాక్టర్ వేసుకొని గిరాకీ పట్టుకొని వేద్దాము సేటు వాళ్ళ ఇటుక బట్టి సేటే దొంగ వేసిరే సో ఫైనల్గా ఆల్మోస్ట్ సగం ఇటుక అయితే మోసినాం మీరు చూడొచ్చు అవతల సైడ్ రూమ్కి ఎంత కావాలో అంత వచ్చేసింది ఇవతల దాన్ని ఇక తర్వాత వేసుకోవడం అంత ఒకటేసారి పెట్టుకునే సరే దమ్ అయిపోతాం సో ఇప్పుడైతే కొద్దిగా వాష్ చేసుకొని ఇంకా వేరే వీడియో తీసుకున్నాం ఆ వీడియోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మొత్తం ఒకటేసారి దమ్ కాకుండా మళ్ళీ తీసుకుంటున్నాం సో ఈ సిమెంట్లే కడుక్కుంటారు ఏమనుకోకర్రి అడవి బిడ్డలం తల్లి ఏమనుకోకర్రి సో ఫైనల్ ఈరోజు వచ్చేసి 34th గేమ్ ఆఫ్ 100 days ఛాలెంజ్ ప్రజెంట్ ఉన్న మెంబర్స్ వచ్చేసి నేను తేజగాడు వీళ్ళిద్దరు శేఖర్ అవుతున్నాం 5 మెంబర్స్ అయితే ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయబోతున్నాం చూద్దాం మరి ఈరోజు ఏం ఏమైంది తీయక ఛానల్ ఇక బాగా ఎగ్జైట్ అవుతున్నావు నువ్వే చదువుతాయి లోపల రే మంచిగా లోపల తీరా జింగి అది అదే ఎగిరిపోయింది కదా తల్లి మెలే లోపరా తినేది రావు తీయాల ఏం చేసినవరా ఇన్ని రోజులకి అంతే ఇంద్ర గజ్జి ఏదిరా ఇది గజ్జి తామర అటువంటి ఏమైనా వ్యాధులు వచ్చినాయి అనుకో ఇష్టం తీయక దీన్ని ఎందుకు చింపుతాను ఫ్లిప్ ద బాటిల్ దీన్ని ఎవడు రాసిన కూడా వంగలేనోడు ఛాలెంజ్ అని రాయలే కింద ఫ్లిప్ ద బాటిల్ అని రాసింది అంతే ఆ రోజు వీళ్ళు ముగ్గురే రాశారు వీడు టైసన్ గారు డింపాడు ముగ్గురిట్లో ఎవడో ఒకటి రాసింది ఎవడు రాసిండో కానీ సో ఫైనల్ ఈరోజు వచ్చేసి ఛాలెంజ్ ఫ్లిప్ ద బాటిల్ ఛాలెంజ్ ఎందుకట్లా సో ఇప్పుడు వచ్చేసి చిన్న ఛాలెంజ్ ఇది కావాలనుకుంటే దీన్ని రకరకాలుగా కండక్ట్ అయితే చేయొచ్చు అనమాట ఒక పని చేద్దామా ఒక సర్కిల్కి ఇద్దాం ఉరుక్కుంటూ ఫ్లిప్ చేయాలి దాన్ని కాదు నార్మల్ గా ఫ్లిప్ చేసినా కాదన్న సర్కిల్ అని గిరగిలు ఉరుక్కుంటా ఇట్లా వేయాలి అది నిలబడాలి అన్ని ప్రయోగాలు చేయకి వెరైటీ ఉంటుందిరా మరి లేకపోతే ఒక్కనికి 10 ఛాన్సులు ఫ్లిప్ చేయాలి ఎవరికి ఎక్కువ పడితే మనకి పాయింట్ ఎవరికి తక్కువ పడితే వాళ్ళు రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది ఓకేనా ఏవో పనిష్మెంట్ వచ్చేసి ఏంటి తెలుసా ఇక్కడ మీద ఒక సిమెంట్ ఇటుక పెట్టుకొని 2 నిమిషాలు దానికి కట్టేకుండా గోడ కూర్చా సిమెంట్ ఇటుక పెట్టుకొని ఎవరు వచ్చినా లాస్ట్ వచ్చి ఇద్దరు నువ్వు కట్టే పట్టుకోదు కట్టేది ఆపాలి
గిట్లనే కష్టమే ఎవరికైనా కష్టమే నువ్వు కూర్చో ట్రై చేద్దాం అసలు పాసిబుల్ కాదా చూద్దాం ఫస్ట్ ఓ ఒక నిమిషం సరిపోతుంది రా. కట్టే పట్టుకోవాలి తప్పదు అన్న ఏమన్నా కాలం మీద తీసుకున్నావు కట్టే పట్టుకోవాలి లేవో కష్టమే 2 minutes పస్ వస్తుంది మజా ఆగా తీరా ఉన్నంతి అవును ఏ నిమిషం సరిపోతుంది రా. తీ. ఉన్నంతి తీరా, తీరా. ఏగది అటు వారైతే నీ కాలు మీద పడుతుంది మరి ఓకే ఇప్పుడు వచ్చేసి పనిష్మెంట్ అయితే డిసైడ్ అయిపోయింది కట్టెకూర చేయాలి 1 minute ఆ సిమెంట్ ఇటుకే కాళ్ళ మీద పెట్టుకొని కూర్చోవాలి నువ్వు కట్టె పట్టుకుంటే విడిచి పెడతావు నీ ఇష్టం సరే, ఒక బాటిలో కలర్ వాటర్ నింపుకా పోరి సో మొత్తానికి ఈ బాటిల్ అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడు ఈ బాటిల్ అయితే ఫ్లిప్ చేయాలి ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక చెక్క ముక్క అనిపిస్తుంది కదా ఒక్కరికి 10 times ఛాన్సెస్ అయితే ఉంటాయి రే ఈ చెక్క మీదనే పడాలి ఇట్లా పోయి గీడ ఆగింది అనుకో నాటుకో ఉంటే ఈ చెక్క మీదనే ఇట్లా వేసినప్పుడు దాని మీద నిలబడాలి 10 ఛాన్స్లలో ఎవరు ఎక్కడ నిలబడతారో వాళ్ళకి పాయింట్ ఇంత చెప్పినా ఆల్రెడీ దారి ఇప్పుడు వచ్చేసి 5 members ఉన్నాం కాబట్టి ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని చెప్పి డిసైడ్ చేసేద్దాం దీని మైక్ ఉంది ఇట్లా అన్న ఫస్ట్ వస్తుంది ఎవరురా నీకే ఎవరురా శేఖరు ఎవరురా గుండుగాడు ఎవరురా నేనే ఎవరురా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చలో ఫస్ట్ ఇటు పోతుందా నువ్వు ఎటన్నా ఇక ఏడికెళ్ళి అన్నయ్యి నీ బుద్ధున కాడికి వెళ్ళి లైన్ గా కూర్చున్నామన్నా నీ బుద్ధున కాడికి వెళ్ళి వేసేయి ఏయ్ కమాన్ నేను 10 అన్నాడా లైన్ గా 10 ఛాన్సులు 10 ఛాన్సులలో నీ ఎన్ని అంటే పాయింట్స్ 6 వేసిన 6 పాయింట్లు అన్నీ వేసుకో ఎయ్యా ఈ సదురుడే ఎక్కువది ఏయ్ ఫస్ట్ అటెంప్ట్ గట్టినే కరెక్ట్ కంఫర్ట్గా ఉండదు ఒకటి గాన్ 2 3 గాన్ 4 గాన్ 5 గాన్ 6 గాన్ 4 ఇంకా ఒక పాయింట్ 7 ఒక పాయింట్ 8 2 పాయింట్లు 9 లాస్ట్ రన్ 3 9లో 2 10 3 పాయింట్లు 10 కథం క్యాటగాడు 3 సార్లు వేసిండు మరి సెకండ్ పొజిషన్ లో జింగాడు ఎన్నిసార్లు అవుతాడో చూద్దాం ఇక 3 సార్లు అవుతాడు రా 4 సార్లు వేసినా అనుకో సేఫ్ అవుతావు అట్నుంచి అవుతావారా అన్ని చూసుకోవాలి ఎటు ఉంది ఎట్నుంచి గాలి వస్తుంది ఎవడు చూస్తుండు ఎవడు ఊతుండు అని చూడాలి అరే నువ్వు వేసేది లెక్క పెట్టు నేను పాయింట్ లెక్క పెడతా కమాన్ రెడీయా రెడీ వస్తుంది 4 పోయినట్టే అది 5 అయ్యా ఇజ్జత్ వీక్తది అయ్యా 1 7 8 అయిపోయింది 9 2 రా గుండెగా వీడు ఆయన వీడు పాయింట్ తెచ్చుకోవాలి లెక్కలకి వచ్చి కమాన్ మెల్లగా చూసుకో పొజిషన్ లొంగేస్తావా ఏ నీ బుద్ధునట్టే కమాన్ 1 1 2 3 4 4 5 6 షా 7 8 9 అయ్యా 10 నాటుకోండి నాట్ కౌంట్ సో మొత్తానికి తేజానికి 10 ఛాన్సులలో 5 సార్లు వేసినాడు మీ ఇద్దరు లీడ్ చేసిన ఇప్పుడు లాస్ట్ మీరు ఇద్దరు ఉన్నారు 3 2 కాదు చెప్తున్నా 5 పాయింట్లు పాయింట్ వేసుకోబెట్టట్టున్నాడు కదా దారా అవి కూడా వంగెత్తున్నాయి కమాన్ ఫోర్త్ ప్లేస్ లో అయితే మన శేఖర్ అయితే పార్టిసిపేట్ అవుతుంది ఒక్కటైనా వాడాలా ఫస్ట్ 1 2 మిస్ దాని మీదనే పడాలి 4 5 కథం ఈ 5కి 5 పడితే డ్రా అవుతుంది అంతటే
చదువుకుండా ఒకటి పడ్డదా ఇంకా 2 ఛాన్సులలో రెండు పడితే డ్రా 9 కథం నువ్వు ఒక్కటి పడగొడితే ఇద్దరమే ఉంటాం ఇక. ఒక్కటి నువ్వు ఉన్నట్టే లాస్ట్ Direct పనిష్మెంట్ నువ్వు నీతో వాడు ఉన్నాడు. నువ్వు ఏమో లేవా? నేను ఉన్నా కానీ నేనేటి పోతా నేను ఉన్నా. 2 ఉంటే మనం మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు. ఆ, ఆ. సో లాస్ట్ డిసైడర్ ఫస్ట్ రావాలన్నా నాతో రివెంజ్ ఛాలెంజ్ ఉంటాడో తెలుస్తుంది. శేఖర్తో నాతో అంటున్నా ఈ జింగిగాడు 5 ఎట్లా వేసారా గుండుగాడు సెట్ పడతాయి అనిపిస్తుంది ఒక మాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక భయం. గట్టినే ఉంటది స్టార్టింగ్ లో అలాగనే ఉంది. ఇవరి దాకా బాగా ప్రాక్టీస్ చేసినాం 10 సార్లు ఎన్నిసార్లు పడ్డారు 10లా 700 సార్లు పడ్డది. బా ఇప్పుడు పడతాయి ఇక. భయం వేస్తుంది. ఇగో నువ్వు పాయింట్స్ లెక్క పెట్టు. 3 పడ్డా సేఫ్ అవుతాయి. 5 సంగతి పక్క పెడదాం కానీ 3 అన్న పడని కనీసం. రెడీ చామ్ చామ్ చెక్క చెక్క చామ్ చామ్ ఒకటి 2 అచ్చా ఇట్లా కూర్చున్నాయేనా ఇట్లా ఆగరా ఇవ్వరా వాళ్ళే ఆరా 3 4 ఆవిర్రా ఆవిర్ లెక్క పెట్టినా కూడా టెన్షన్ అవుతుంది. 5 6 7 ఒకటి 7 8 9 ఈ జింగిగా లెక్క పెట్టుడికే సగం టెన్షన్ అవుతుంది. అమ్మారు మాకు లెక్క పెట్టినప్పుడు ఎట్లుంటది వగ్గి గుండుగాడు ఏందన్న పాయింట్ గానికి ఎట్లా వచ్చిందన్న ట్రిక్ చాయిస్ మిస్ అయిపోయింది. అమాసు ఒకసారి వచ్చిన పాయింట్ వచ్చింది. ఇవరా గనిగనం పడేగారా అక్కడ నీకు వచ్చేసి నిమిషం కడే ఎవరైనా కింద డౌన్ చేసాను ఇటుక పెళ్లి తీసేసి అనుకో నిమిషం నారా దిగినోనికి రెండింటికెళ్ళి పెడతాం ఇక 30 సెకండ్లు దిగినోనికి సరే అర్థమైంది ఆ రూల్స్. అర్థమైంది. సో ఒక్క సిమెంట్ ఇటుక పెట్టుకొని వీళ్ళ గోడ కోసి చేస్తారు కదా 30 సెకండ్ 1 మినిట్ 1 మినిట్ ఉండాలి. ఒకవేళ ఎవరైనా మిస్ చేసిరు అనుకో మళ్ళీ 2 ఇటుకలు పెడతాం 30 సెకండ్స్. సరే సో ఇప్పటిదాకా మన ఛాలెంజ్ లో వీళ్ళిద్దరు అయితే ఓడిపోయారుగా వీళ్ళకైతే పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి సిమెంట్ ఇటుక పడు కమాన్ మొత్తవారి కానీ టైమర్ పట్టుకోదాడు నేను టైమర్ పట్టుకుంటా కానీ పెట్టలేడు. నిమ్మ కనబడుతుంది టైమర్ అటు కనబడద్దా స్క్రీన్ లో కనబడుతుంది నీకు కనబడితే సరిపోయి మళ్ళీ తర్వాత నేను చూసుకుంటా. కమాన్ ఉండు పొజిషన్ వాడు నిలబడే ఉన్నాడు. ఒంగు ఏ మొక్కలు స్టేట్ ఉండాలి రే. పడద్దు తెలుసుగా. ఏ మొక్కలు స్టేట్ ఉన్నాయా రెడీ గాడ పెట్టండి కూడా స్టార్ట్. సో మన టైం వచ్చేసి స్టార్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ కనబడుతుంది కదా బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి ఫేస్ లో ఏమి ఎక్స్ప్రెషన్స్ లేవు. గట్టు 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 ఏం నొత్తలేదు ఇప్పుడు నీకు. మొక్కలు స్టేట్ పెట్టాలి ఇట్లా పెడితే పడుతుంది. పడుకుందరావు ఏం మత్తు కావాలి ఇంకా. కానీ ఇంకా 20 సెకండ్స్ 20 సెకండ్స్. seconds 9 seconds 8 seconds 7 పడైతే 2 రే మళ్ళీ నెక్స్ట్ 6 పడైతే 2 మరి 5 4 3 2 1 బండి. విజయవంతం 2 నిమిషాలు 1 నిమిషం అని 2 నిమిషాలు అవుతుంది. ఏం కాదు బాడీకి మంచిదేరా. మంచిదే. సో ఫైనల్ ఇది గైస్ పనిష్మెంట్. ఇప్పుడు పాయింట్ వచ్చిన తేజానికి అయితే కొంచెంసేపు ఆగిన తర్వాత పాయింట్ అయితే వేసేదాం గుండుగానికి. ఏదేమైనా అజ్జిగాడు వీడు ఒక బ్యాచ్ అన్నట్టు ఎందుకు వచ్చిండే ఇలా ఇవి నిజమైందట వీడు బాధపడుతున్నాడు. నాకన్నా పాయింట్ వచ్చారా నాకొచ్చు మంచిగా వీనికి వచ్చి ఎస్టర్డే ఆడిన గేమ్కి ఈ రోజు అయితే పాయింట్ వేస్తున్నాం. అదేంటంటే ఫ్లిప్ ద బాటిల్ ఛాలెంజ్ అయితే చేసినాం కదా. సో అందులో తేజానికి అయితే పాయింట్ వచ్చింది అనమాట. ఓ జింగిగా నువ్వు 8 ఆడినావారా? ఎటు పోయినవురా? 33 రోజుల 8 గేమ్లే ఆడినావు. ఎటు పోయినావు?
అంటే అన్నం అంటారు సబ్స్క్రైబర్లు మరి అన్నకు మళ్ళీ అనకు అన్నా కదా వాడు చెప్తాడు ఏమైంది ఎందుకు 15 రోజులు తీసేద్దాం మీ తాజా చచ్చిపోయింది మిగతా 15 రోజులు ఏమైంది అంటే బొక్కలు కలిపోయినా తిని మొత్తం 15 రోజులు అన్నాడు అన్న. అలా 15 రోజులు అలానే కాంబో అది అన్న జ్వరం వచ్చింది అన్న కొన్ని రోజులు ఒక రోజు బండికి జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గర తీసుకుపోయిండు అట్లా ఒక రోజు డాక్టర్ అటే ఉంచుకున్నాడు 15 తారీఖు నుంచి రారా అన్న ఎన్ని రోజులు వచ్చినారా నిన్న కూడా రాలేదా అన్న మూడు వీడియో తీసుకున్న అన్న 3-2 రోజులు వచ్చి అని చెప్తుండు ఇక ఒక రోజు వచ్చిండు వచ్చి అసలు మేము వీనికి ఇంట్రెస్ట్ లేనట్టుగా అనిపిస్తుంది ఇక ఊకే దీని గురించి లాభం కూడా బాగుండదు దీనికి ఒక పాయింట్ వేసేస్తుంది వేయాలనా అసలు నీది అజ్జాన్ని తీసేద్దాం అనుకున్నాం మేము కూరగాయని కూడా తీసేద్దాం అనుకున్నాం వాడు కంటిన్యూగా వచ్చి 22 గేమ్ల దాకా వచ్చిండాడు ఇవాళ రాలే మళ్ళా ఎత్తున్నాయి 2 మొత్తవా ఇకపై నుంచే ఫస్ట్ మనకి ఇది 3 తీసారా 34 పాయింట్లు 34 గేమ్లు కంప్లీటెడ్ సో మొత్తానికి 34 గేమ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి పాయింట్ వచ్చేసి తేజగానికి 2 పక్కా షూర్ ఓకే 2 పాయింట్లతో ముందు గిడ 8 రోజులు వచ్చి 2 పాయింట్లు వేసుకపోయింది నాకు ఎందుకు వస్తలేవు సో ఇప్పుడైతే ఇక పాయింట్ వీనికి వచ్చింది కాబట్టి మా గేమ్స్ అయితే చేంజ్ చేస్తున్నాం టైసన్ కానీ విజయవంతంగా 29 ఈ గేమ్లో ఎస్టర్డే వచ్చేసి టైసన్ గారు లేడు 28 మరి 29 అయితే సప్పుడు ఏమరా జింగిడిగా సో మొత్తానికి ఈరోజు 34 గేమ్స్ కంప్లీట్ అయిపోయే వరకల్లా స్కోర్ బోర్డ్ వచ్చేసి ఇదన్నమాట టాప్లో వచ్చేసి క్యాటగాడ్ అయితే ఉన్నాడు తేజాడు వచ్చేసి ఒక పాయింట్ వేసుకోవేయండి ఎప్పటిలాగానే సో ఇక మిడిల్లో అటు పనిష్మెంట్స్కి ఇటు అటు ఇటు కాకుండా ఉన్నదంటే టైసన్ గారు నేను కూరాడు మాకు పోటీ నడుస్తుంది లీడ్లోనేమో క్యాటగానికి జింగానికి పోటీ నడుస్తుంది మా ఎప్పుడు మా పేరు చెప్పకే అరే చెప్పి మొన్న చెప్తే వీడు ఒక్కటి నేను ఎవరితో పోటీ పడా మీరు కొట్టుకొని చావాడు ఎంటర్టైన్ చేస్తా అంటున్నాడు అందరం కలిసి మీరు ఎడుతున్నాం కాబట్టి పాయింట్ వస్తలేదు శేఖర్ మీద సో ఫైనల్ ఇది గైస్ ఈరోజు వీడియో ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బాయ్ బాయ్